కాసార్ల మోహన్ రెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ను. ఫ్యూచర్లో కోళ్ళ పరిశ్రమ ఇంకా దినదిన అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది మన పౌల్ట్రీ మొదలు ఒక పెరటింటికి సరిపోయేదాన్ని ఉండి వాళ్ళ ఇండస్ట్రీ లెవెల్లో వచ్చింది. దీనిలో చాలా ప్రోటీన్ ఫుడ్ కానీ మనకు అన్నీ కావాలి. ఏంటంటే అన్ని రకాలుగా మనం ఇవాళ మనకు ప్రోటీన్ ఫుడ్ అన్నది అవైలబుల్ లేదు. ఇప్పుడు ఈ చికెన్ మన మటన్ రేటు చూసుకుంటే అది 1100-1200 రూపాయలు అవుతుంది. ఇది చిన్న పెద్ద అందరికీ లేబర్ వాళ్ళ కాలనీ వాళ్ళందరికీ కూడా ఈ గుడ్డు మంచి ప్రోటీన్ ఫుడ్, ఎన్నో విటమిన్ ఏ, విటమిన్ సి, బి ఉన్న అన్ని రకాలుగా ప్రోటీన్స్ ఉన్న గుడ్డు, కల్తీ లేని గుడ్డు పౌల్ట్రీ ఇండస్ట్రీతో అందుతున్నది. చికెన్ గుడ్డులో ఎక్కడ కల్తీ లేదు. ఇవాళ రేపు మీకు మటన్లో కానీ వేరే దానిలో కానీ పాలల్లో కానీ అన్ని దానిలో గుడ్డు, అన్ని దానిలో నీకు అడల్టేషన్ ఉంటుంది. కానీ ఇందులో మాత్రం మొట్టమొదలు తల్లి పాలల్లో కల్తీ లేదు, అటంకా మళ్ళీ గుడ్డులనే కల్తీ లేదు, గుడ్డు చికెన్లోనే కల్తీ లేదు. ఫ్యూచర్ మనం కూడా భావి తరాలకు కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ మన దగ్గర ఇప్పటికీ మన దేశంలో మొన్నటి వరకు కూడా అంగవైకల్యాలు కానీ, బరువు తక్కువ పిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలకు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ప్రోటీన్ ఫుడ్ మనం అందజేస్తున్నాము. ఇవాళ రేపు దేనికంటే ఫ్యూచర్లో కూడా అన్ని రకాలుగా ఇండస్ట్రీ కూడా డెవలప్ అయ్యి చాలా డెవలప్ ఫ్యూచర్లో ఇంకా దానికి ముందు ఉన్నది. ఇందులో అన్ని రకాలుగా ఇది అన్ఎడ్యుకేటెడ్ బిజినెస్ అంటే చదువుకోని వాళ్ళు అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్కి లక్షల మంది కూడా ఆధారమైంది. ఫ్యూచర్లో ఇండస్ట్రీకి చాలా ఫ్యూచర్ ఉన్నది. ఇది రాను కూడా మంది బాగున్నదని ఎప్పుడో ఇవాళ మనం ఆల్ ఓవర్ ఇండియాలో కూడా గుడ్ల ఉత్పత్తిలో మనం 2nd ప్లేస్లో ఉన్నాము, చికెన్ ఉత్పత్తిలో 4th ప్లేస్లో ఉన్నాము. తలసరి వినియోగం కూడా తెలంగాణలో 180 గుడ్లు మనం కన్జ్యూమ్ చేస్తున్నాము తెలంగాణలో. అదే అమెరికా లాంటి దేశాలలో 300, 320. ఇప్పుడు ఆంధ్రాలో తక్కువ ఉంది, గుజరాత్ ఇవన్నీ వేరే స్టేట్లలో. చికెన్ కూడా మనం కూడా ఒక్కొక్క పర్సన్ లెక్క పెట్టుకుంటే 2.5-3 కిలోల యావరేజ్లో కన్జ్యూమ్ కూడా చేస్తున్నాము. ఎక్స్పోర్ట్ కూడా ఇంతవరకు కూడా మొన్నటి వరకు కూడా మన ఎక్స్పోర్ట్ కూడా మనం రోజు 1 crore ఎగ్స్ ఎక్స్పోర్ట్ పంపిస్తున్నాము. కానీ ఈ వార్ వల్ల కొద్దిగా తక్కువైపోయింది. ఈ మధ్యలో కొద్దిగా మనకు ఇండస్ట్రీ కొద్దిగా కుదేలు అయిపోయింది. ఈ వారు అయిపోతే మళ్ళీ కూడా పికప్ అవుతుంది. ఫ్యూచర్ కూడా పౌల్ట్రీ ఇండస్ట్రీలో చాలా ఫ్యూచర్, మంచి ప్రోటీన్ ఫుడ్ మనం అందరికీ అందిస్తున్నాం కనుక రేపు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా పోతుంది, అన్ని రకాలుగా బాగుంటుందని. ఇప్పుడు మనకు ఫ్యూచర్లో కూడా పౌల్ట్రీ పరిశ్రమకు బ్రహ్మాండమైన అవకాశాలు కూడా ఉన్నాయి. దీనిలో వెనుక ముందు ఆలోచించవలసిన పని లేదు. ఇంకా చాలా దినదినాభివృద్ధి కూడా నడుస్తున్నది. ఒక్కొక్క ఇయర్లో ఇప్పుడు ఈ ఇయర్లో 1 crore లేయింగ్ పాపులేషన్ కూడా పెరుగుతున్నది. ఫ్యూచర్లో కూడా చాలా పాపులేషన్ పెరుగుతుంది. ఇంకా మనం ముందుకు ఇంకా పోయే ఛాన్స్ కూడా బాగుంది. దీని ఇండస్ట్రీకి మాత్రం బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా యువత ఎడ్యుకేటెడ్ బిజినెస్ కూడా ముందు పాత రోజులలో పౌల్ట్రీ అంటే ఏదో ముస్లిమ్స్ ఓల్డ్ సిటీలు వాళ్ళు చేస్తారని, ఈరోజు యువత మంచి చదువుకున్న యువత కూడా ముందుకు పౌల్ట్రీ గురించి ముందుకు వస్తున్నారు. ఈవెందో అమెరికా పోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి కూడా వచ్చి ఇండస్ట్రీకు ఇందులోకి వస్తున్నారు. దీనివల్ల అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా తగ్గిపోతున్నది. ఫ్యూచర్లో చాలామంది కొన్ని లక్షల మందికి జీవనోధారం అవుతుంది. కొన్ని కోట్ల మందికి మనం ప్రోటీన్ ఫుడ్ అందిస్తున్నాము. అందుకని యువత చాలా ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీ కూడా. ఫ్యూచర్లో చాలా దీనికి మంచి లైఫ్ ఉన్నది. అందరూ ఆలోచిస్తున్నాం. అది కూడా ఏంటంటే మళ్ళీ దానివల్ల కూడా అగ్రికల్చర్కి కూడా అగ్రికల్చర్కి అనుబంధంగా ఉంటుంది. అగ్రికల్చర్లో వేస్ట్ అన్నది ఏం లేకుండా ప్రతి ఒక్కటి పరము కానీ పెంట మీద వచ్చే పరం కూడా ఇవాళ కోడిని మంచి మన పోషకాహారాన్ని ఇస్తుంది. వడ్లు కానీ బియ్యం కానీ నెక్స్ట్ ఇవి పొట్టు కానీ ఏది అన్నది అక్కడ వేస్ట్ అన్న పదం లేకుండా మొత్తం అనుబంధంగా. ఈవెన్ మేజు కూడా ముందు మేజు ఉంటే మనం మేజు ఏం వాడకపోదాం. ఇవాళ కొన్ని లక్షల టన్నులకు మేజును కూడా వినియోగం చేస్తున్నాము. దాంతో ఫ్యూచర్ అందుకొరకే యువత కూడా రాను యువత కూడా దీనికి చాలా ముందు వస్తున్నారు. అందరు కూడా ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్ కూడా అది అవుతున్నది అనే ఉద్దేశం కూడా ఇది అవుతున్నది. యువత కూడా ఇండస్ట్రీకి రావడానికి మాకు కూడా ఫ్యూచర్ మంచి పరిణామం జరుగుతున్నది. ఇది ఇప్పుడు ముందు పాత రోజులలో కూడా ఉన్నది. మన డాక్టర్ బివి రావు గారు ఎక్కడో చిన్న పెరటిండ్లలో అక్కడింటి కోళ్ళను ఇవాళ ఒక ఇండస్ట్రీకి దీన్ని తెచ్చిండు. ఇంకా ఫ్యూచర్లో మనం కూడా దినదినాభివృద్ధి వ్యాక్సినేషన్ కానీ ఇవన్నీ చేస్తున్నాం. ముందు మనం ఏదో ఇవాళ రేపు దీనికి ఇండస్ట్రీ కూడా సెమీ ఆటోమేషన్ ఏసీ కంట్రోల్తో కూడా చాలా కొన్ని కోట్ల బర్డ్స్ మనం పెంచుతున్నాము. దానికి వ్యాధికి కూడా కావాలి అన్ని రకాల మెడిసిన్స్ కానీ ఇవి కానీ తయారు చేస్తున్నారు. మంచి మనం వాటర్ కానీ శానిటైజేషన్ చేసిన వాటర్ ఇస్తున్నాము. వ్యాధులకు కూడా అన్ని రకాలుగా ముందు వెనుకటి రోజులలో సమ్మర్ వచ్చిందంటే కోళ్ళన్నీ పటాపట్లు లేచిపోవు ఆర్డి అని కొక్కర రోగం అని ఇవన్నీ. ఈ మధ్యకాలంలో దానికి వ్యాక్సినేషన్స్ వస్తున్నాయి. కోళ్ళల్లో కూడా అన్ని రకాలుగా ఏ వ్యాక్సిన్ కట్ చేసేస్తున్నారు, అన్ని రకాల వ్యాక్సిన్ తయారవుతున్నాయి. ఫ్యూచర్లో వ్యాధిరహిత
పౌల్ట్రీని చేయాలన్న ఉద్దేశంగా అందరం దీనికి సైంటిస్టులు మేధావులు కూడా పనిచేస్తున్నారు. పౌల్ట్రీ ఇవాళ ఒక పెద్ద మనం ఇండియాలో ఒక పెద్ద ఇండస్ట్రీ అంటే పౌల్ట్రీ అయిపోయింది. అది ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అందరికి వ్యవసాయానికి అనుబంధంగా కూడా పనిచేస్తున్నది. ఫ్యూచర్లో కూడా ఇదంతా బాగున్నది. దీంతో వ్యాధిగ్రస్త పౌల్ట్రీ ఇండస్ట్రీ కూడా ప్రాబ్లం లేకుండా దాని ఫ్యూచర్లో అన్ని రకాలుగా మందులు తయారుతున్న ఏసీ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ కూడా వచ్చేసింది. ముందు మనకు సమ్మర్ అని వింటర్ అని ఇవన్నీ ఉండే, ఈ మధ్య లేకుండా ఎన్విరాన్మెంట్ కంట్రోల్తో అన్ని కాలాలలో కూడా మంచి భవిష్యత్తు ఉన్న దానికి బాడీకు మంచి అందిస్తున్నారు. ఫ్యూచర్ కూడా ఎలాంటి డే బై డే దినదిన అభివృద్ధి అందుతున్నది. వ్యాక్సినేషన్ కూడా వస్తున్నది. సిస్టమేటిక్ కూడా బాగుంది. ఇండస్ట్రీ డెవలప్మెంట్కి అన్ని రకాలుగా పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా ట్రై చేస్తున్నారు. ఇవాళ మనకు ఇచ్చిన బ్రీడ్ అమెరికా ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ అక్కడికంటే అక్కడ 200 గుడ్లు ఇస్తే ఇవాళ 340 350 గుడ్లు తెచ్చే పొజిషన్కి వచ్చింది. చికెన్ కూడా అందరు అపోహపడుతున్నారు, ఏదో మనం అనేది ఎలాంటిది ఏం లేదండి. ఇవాళ చికెన్ కూడా ఆ బ్రీడ్ని ఎట్లా తయారు చేస్తున్నట్టు 30-35 రోజుల్లో పట్టిన తయారయ్యాయి, 2 కేజీలు తయారయ్యేటట్టు. దానికి మన ఇంట్లో చిన్నపిల్లలకు కూడా మనమంతా మంచి పోషకాహారం అన్ని కానీ శానిటైజేషన్ అన్ని వాటర్ కానీ ఇవి కానీ వాటిని అంత ప్రోటీన్స్ ఇచ్చేసి బాడీని మంచి హెల్దీగా తయారు చేసి ఇలా చేసేది మంచి ప్రోటీన్ ఫుడ్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు పౌల్ట్రీ పరిశ్రమ కూడా రాను దినదిన అభివృద్ధి చెందుతుంది. ముందరికి మేము స్పెషల్లీగా రైతులకు చెప్పడం ఏంటంటే, బాబు ఇవాళ రేపు ఇది మీకు అనుబంధంగా ఉంటుంది. మీరు పండించిన రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. మేజ్ కానీ ఇవాళ వరి కానీ ఏదైనా వేస్ట్ అనేది లేకుండా పరము పొట్టు అన్ని రకాలుగా చేస్తున్నారు. మీకు కూడా ఇవాళ రేపు ఏంటంటే మన రాను ఫర్టిలైజర్స్ ఈ రసాయనిక ఎరువులతో కూడా భూమిలో సారం లేకుండా అయిపోతుంది. ఇదే కోళ్ళ లిటరు ఇవాళ లిటరు మన కోళ్ళ పెంట కూడా అగ్రికల్చర్కు బ్రహ్మాండంగా వరి కానీ మక్కచేను కానీ అన్ని రకాలుగా నత్రజనిని అందిస్తున్నది. మళ్ళీ దాంతో ఈ లిటర్తో ఫ్యూచరు గ్యాస్ కూడా తయారవుతున్నది. ఇవాళ లిటర్ కూడా ముందన్నట్టు ఇవాళ లిటర్ కూడా ₹1.70 ₹1.85 పర్ కేజీ లెక్క పోతున్నది. ఫ్యూచర్లో కూడా మీ అందరికి కూడా అగ్రికల్చర్ ఇవాళ మక్క చేను వేయాలన్నా పత్తి చేను వేయాలన్నా ఏ చేను ఇవ్వాలన్నా రేపు రసాయనిక ఎరువులు వాడకుండా మన పౌల్ట్రీ పెంటను వాడుతున్నారు. దాంతో మీకు కూడా ఫ్యూచర్లో అనుబంధంగా అన్ని రకాలుగా ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ పబ్లిక్ కూడా మీకు ఫ్యూచర్ ఉంటుంది. మీరు కూడా అందరూ భావి తరాలు కూడా అందరూ యూత్ కాంచెలు ఇవాళ వచ్చి ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ లెవెల్లో అయిపోయింది. మీరు కూడా అందుకొరకు ఈ పౌల్ట్రీకి వచ్చి మంచి లాభాలు ఉన్నాయి. మీకు కూడా మనుగడ ఉంటుంది. ఏ చిన్నగా మీ అగ్రికల్చర్ ప్లేసెస్లో కూడా మీరు వరి వండించుకుంటే కూడా 2-3 ఎకరాలలో కూడా చిన్న షెడ్ వేసుకుని 500 నుంచి 5 లక్షలు కాదు 50 లక్షలు కూడా చేసే కెపాసిటీ మన దగ్గర ఉన్నది. ఫ్యూచర్ బాగుంటుంది, యువతకు బాగుంటుంది. రాబోయే కాలంలో కూడా మనకు బాగున్నది. పౌల్ట్రీ అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీరందరూ కూడా ప్రతి రైతులు కానీ ఎడ్యుకేటెడ్స్ అన్ఎడ్యుకేటెడ్స్ కానీ రైతులకు కానీ మేము అందరికీ చేస్తున్నాము. దీనికి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మాతో పౌల్ట్రీ ఫెడరేషన్ ద్వారా కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ప్లస్ మన వెంకటేశ్వర యాచరీ వాళ్ళు కూడా మీకు మొత్తం దాని ఫార్ములా కాంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మొత్తం తయారు చేసి అన్ని రకాలుగా మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. పౌల్ట్రీతో ఫ్యూచర్ ఉన్నది. పౌల్ట్రీ ఇండస్ట్రీకి కూడా మేము ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం అన్ని రకాలు. ఇవాళ గవర్నమెంట్ కూడా మనకు రాయితీలు కూడా ఇస్తున్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీ ట్యాక్స్ లేకుండా కానీ మార్క్ఫెడ్ ద్వారా మక్కలు సప్లై చేపిస్తున్నది. ఏ రకం ప్రాబ్లమ్స్ కూడా మనకు అన్ని రకాలుగా ఇప్పుడు వేరే స్టేట్లలో సబ్సిడీలు ఇస్తుంది, మన దగ్గర కూడా పవర్ కానీ దేని కానీ అన్ని రకాలుగా గవర్నమెంట్ కూడా ముందుకు వస్తుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ మన చిన్న అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పోతుందన్న ఉద్దేశం గవర్నమెంట్ కూడా ఇవాళ మనకు అన్ని రకాలుగా సాయం చేస్తుంది. ఇప్పుడున్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మనకు చేస్తుంది. మనకు మొక్కజొన్నలు ఇచ్చింది, జొన్నలు ఇచ్చింది. ఫ్యూచర్లో దీన్ని కూడా రేపు పవర్ గురించి కూడా మనకి ఇప్పుడు పర్మిషన్స్ కూడా తీసుకోవాలంటే కూడా దానికి కూడా మనకు రికమెండ్ చేస్తున్నారు. అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తున్నారు. ఇండస్ట్రీకి కూడా చాలా గవర్నమెంట్ హెల్ప్ ఉన్నది. మనం ఇండస్ట్రీని బాగా డెవలప్ ఉంది. ఇండస్ట్రీ కూడా మేము చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ఈ అసోసియేషన్ ద్వారా కానీ ఇవి కానీ ఇప్పుడు ఫెడరేషన్ కానీ బ్రీడర్ అసోసియేషన్ కానీ ఎన్ఈసిసి కానీ అన్ని రకాలుగా మీకు రైతులకు కానీ ప్రతి ఒక్క చేదోడు వాదోడు ఉంటాము. డెవలప్మెంట్ కూడా అన్ని రకాల కృషి చేస్తామని మేము తెలుపుతున్నాం. ఇప్పుడు మనకున్న గవర్నమెంట్ కానీ మన సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మనకు కూడా అన్ని రకాలుగా అగ్రికల్చర్కి సపోర్ట్ చేసినట్టుగా మాకు పౌల్ట్రీ ఇండస్ట్రీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ మా ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్ వాకెట్ సిఆర్ గారిని కూడా కలిసినాము. మేము అన్నిటికీ మీ వెనక ఉంటా మీకు 100% సపోర్ట్ చేస్తామని కూడా హామీ ఇచ్చిండ్రు. గవర్నమెంట్తో కూడా మనకున్న అనుబంధంగా ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ కానీ మన ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్ కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మాకు అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తామని మాకు హామీ ఇచ్చిండ్రు.
ఇండస్ట్రీకి కూడా తను ఎంతో రకాలుగా దోహదపడుతున్నాడు. పౌల్ట్రీ రైతులకు కానీ, పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఉన్న పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి కానీ, హ్యాచరీస్ పర్సన్స్ కానీ, ఈ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా నేషనల్ పౌల్ట్రీ డే శుభాకాంక్షలు. ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మేము విషెస్ చేస్తున్నాం. తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ నుంచి మీకు శుభాకాంక్షలు చెప్తున్నాం.